ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్ను వాళ్ళే ఒప్పుకున్నారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా? మీ పారిశ్రామిక పాలసీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి టీజీఐసి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్న సీఎం పచ్చి అబద్దాలు చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు చేసిన నిన్న మొన్న అసెంబ్లీలో 6 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటాడు. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 అమలు కాలే. 6 గ్యారెంటీల్లో చివరి హామీ వృద్ధులకు 4000 పెన్షన్ అమలు కాలే. మధ్యలో కూడా ఏది కాలే. ఎంత అసెంబ్లీ సాక్షిగా మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు 6 గ్యారెంటీలు అమలు చేసామని మాట్లాడిండు. ఇవాళ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ నోటి మాట కూడా అన్ని అసత్యాలు, అబద్దాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినామంటాడు. ఉన్నాయా 30,000? బీఆర్ఎస్ సేకరించిన ఫార్మా సిటీ 13,000 ఎకరాలే తప్ప 30,000 ఎకరాలు ఉన్నదాగా ఏర్పాటు చేసినాం. ఇంకా అది ఎప్పుడు? అంటే అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడేటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పచ్చి అబద్దాలు ఎవరు చెప్పలే. 2 లక్షల ఉద్యోగాలకు పాతరేసిండ్రు. జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చెప్తారేమో అంటే సప్పులు లేదు. బీఆర్ఎస్ హయాంలో నింపిన 67,000 ఉద్యోగాల గురించి మళ్ళీ వాళ్ళే వేసుకున్నారు. మేము ఆ రోజు 1,67,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఈ 67,000లో కూడా 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చినాయి. ఆ ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి గురించి ఏదో గొప్పలు చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు అన్నారు. ఒక్కనాడన్నా కలిసిండు రేవంత్ రెడ్డి? ఇంకా దాని గురించి ప్రజావాణిలో ఏదో మేము చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటలేడు. ఇక ఫ్రీ బస్సు పథకం కూడా గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు? 9,000 ఎన్ని కోట్లు చెప్పిండ్రు. 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి